ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్లో భాగంగా ఆయన కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ వెళ్లారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తన యూట్యూబ్లో చెప్పుకొచ్చాడు. పాక్లో మొదటి రోజు అంటూ ఒక వీడియోను రీసెంట్గా షేర్ చేశారు. దానిని చూసిన ఎన్ఐఏ అధికారులు బయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేశారు. పెహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పాక్ భారత్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పై భారత్ దాడికి దిగింది. ఇలాంటి సమయంలోనే బయ్యా సన్నీ యాదవ్ పాక్ కు వెళ్లినట్లు 10 వీడియోలను పంచుకున్నారు. వాటిపై ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అతను పాకిస్తాన్ వెళ్లినట్లు సమాచారం. ఏప్రిల్లో పెహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ స్థాయిలో చర్చలకు దారితీసింది. ఇలాంటి సమయంలో తన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తాయని, వాటితో డబ్బు చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే తన యూట్యూబ్ లో పోస్ట్ చేశారని తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ గూఢచారిగా వ్యవహరించిందని హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మల్హోత్రాను ఓ అస్త్రంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు మలుచుకున్నట్లు హర్యానా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఒక అధికారితో ఆమె టచ్ లో ఉన్నట్లు కూడా విచారణలో గుర్తించారు. ట్రావెల్ వీడియోస్ పేరుతో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ లో పలుమార్లు పర్యటించిందని పోలీసులు గుర్తించారు. ఓసారి చైనాకు కూడా ఆమె వెళ్లి వచ్చినట్లు ఆధారాలు సేకరించారు. ఆమె తరహాలోనే బయ్యా సన్నీ యాదవ్ కు కూడా ఏమైనా పాక్ అధికారులతో పరిచయాలు ఉన్నాయా అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో అక్టోబర్ 2024లో తీసినాయి మీరు చూసారు కదా. లాస్ట్ వీడియోలో నన్ను పాకిస్తాన్ వెళ్ళనీయకుండా మళ్ళీ ఆపేసారు, పర్మిషన్ లేదు, ఇంకా కొన్ని ఎక్స్ట్రా పర్మిషన్స్ ఒక 2 ఆఫీసుల దగ్గర నుంచి మెయిన్ ఆఫీసుల నుంచి తీసుకురమ్మని చెప్పేసి నన్ను పంపించేసారు. సో అప్పుడు నేనేం చేసిన, బైక్ ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి పర్మిషన్ తీసుకొని అంతే. నేను కొన్ని బ్లాగ్స్ కూడా చేసిన, ట్రైన్ జర్నీ చేసిన, బస్ జర్నీ చేసిన. సో అవన్నీ ఇప్పుడు నేను పెట్టట్లేదు. అవన్నీ ఎప్పుడు పెడతా అంటే నేను ఒకసారి బైక్లో ఎంటర్ అవుతా కదా, ఎంటర్ అయిన తర్వాత మేబీ ఈ వీడియోస్లో ఇంకా నేను ఇండియాకి వచ్చేస్తా బైక్లో అన్నప్పుడు దాని ముందైనా ఎప్పుడైనా సరే పెట్టేస్తా. యాక్చువల్లీ నేను ఏంటంటే ఫస్ట్ ఆ వీడియోస్ పెట్టి తర్వాత ఈ వీడియోస్ మళ్ళీ పెడదామని అనుకున్నా. బట్ ఏంటంటే చూసే వాళ్ళందరికీ కూడా అంటే అరే పాకిస్తాన్ వెళ్తుండని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చి తర్వాత అరే రిటర్న్ పంపించేసి వెళ్ళలేదు అన్న ఫీల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే బైక్ నేను ఇక్కడ పెట్టేసి నేను తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్తా కదా. సో ఆ ఫీల్ అనేది మిస్ అవుతుందని చెప్పేసి ఇన్ని రోజులు నేను ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయకుండా ఉండడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. చాలా మంది నేను కూడా కొన్ని వీడియోస్ చూసిన ఏంటంటే చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఇంకేంది గుద్దవాళ్ళగా పైసలు వస్తున్నాయి అని, ఒకళ్ళు బాగా బల్పెక్కింది డబ్బులు సంపాదించి అందుకని రైడ్ చేయట్లేదు, ఇంకెందుకు రైడ్ చేస్తారని ఏదో ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి తెలియదు కదా ఏం జరుగుతుంది ఏందనేది. సో దాని గురించి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని అనుకుంటున్నా. అట్లా కామెంట్ చేసే వాళ్ళ కోసం అని కాకుండా కూడా నన్ను లవ్ చేసి నా కంటెంట్ని ఇష్టపడే మన సబ్స్క్రైబర్స్ కోసం. సో మ్యాటర్ ఏంటంటే ఆగస్ట్ నుంచి అనమాట, అంటే ఈ పాకిస్తాన్కి నేను 3.5 years నుంచి నేను అంత పేపర్ వర్క్ కానీ నా ట్రయల్స్లో కానీ అన్ని జరుగుతూ ఉన్నాయి 3.5 సంవత్సరాల నుంచి. కాకుంటే మెయిన్ ఏంటంటే ఆగస్ట్లో ఇది స్టార్ట్ అయింది. అక్టోబర్లో నేను పాకిస్తాన్ వెళ్ళిన, ఆగస్ట్ నుంచి ట్రై చేస్తే మనకి వీసా వచ్చేసింది. అక్టోబర్లో నేను ఎంటర్ అయిన తర్వాత ఇంకా నన్ను రానిలేదు. అండ్ నేను బయటికి వచ్చినాక వాళ్ళు ఏం చెప్పారంటే పర్మిషన్ ఈ వీక్ వస్తుంది, నెక్స్ట్ వీక్ వస్తుంది, ఆగాలి అని చెప్పేసి అన్నారు. సర్లే ఇంకా మనం ఒకటి కమిట్ అయిపోయాను. బండి నాది అమృత్సర్లోనే పెట్టేసిన. అండ్ నేను ఈ విషయానికి కమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంకా వేరే రైడ్కి వెళ్ళలేను. ఇప్పుడు నేను బైక్ అమృత్సర్ నుంచి తీసుకుని ఎటన్నా పోయినా అనుకోండి, ఒక నార్త్ ఈస్ట్ రైడ్ అనుకోండి, నేను రైడ్ స్టార్ట్ చేసి ఇలా లక్నో దాటి ఆ వెస్ట్ బెంగాల్ ఆ ఏరియాకి ఎంటర్ అయిన తర్వాత నీకు పాకిస్తాన్ పర్మిషన్ వచ్చేసిందంటే మళ్ళీ నేను అక్కడి నుంచి దాకా తోలుకొని రావడం ఎందుకు, 1 week 10 days కదా, ఆగుదాం, ఒకటి కంప్లీట్ అయిపోయినాక ఇంకోటి వెళ్దామని చెప్పేసి నేను రోజులు రైడ్ చేయలేదు. వీళ్ళేంటంటే ఇంకొక నెక్స్ట్ వీక్ ఇట్లా అని చెప్పేసి కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారనమాట. వాళ్ళ పై ఆఫీసర్లు వాళ్ళకే చెప్తారో వాళ్ళు నాకు అదే చెప్పారు. ఇంకా అట్లా అయిపోయింది. ఆల్మోస్ట్ ఎప్పుడంటే నవంబర్ ఎండింగ్కో డిసెంబర్ 1st నాకైతే పర్మిషన్ వచ్చిందనమాట అఫీషియల్గా. నాకు డేట్ గుర్తులేదు ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా. తర్వాత సరే అమ్మయ్య ఇంకెళ్ళిపోవచ్చు పదా అని చెప్పేసి అనుకుంటే ఎంబసీలో నేను కన్సల్ట్ అయినా అనమాట. అయితే అడిగితే అయ్యో నువ్వు మొన్ననే వెళ్ళొచ్చినావు కదా, కొన్ని రోజులు ఆగు అని చెప్పారు. ఎన్ని రోజులు అనేది నాకు క్లారిటీగా చెప్పలేదు. కొన్ని రోజులు ఆగు అన్నారు. కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు అంటే నేను నా ఫ్రెండ్ ఉన్నాడుగా మజ్దాక్ చెప్పి మేబీ ఒక 10 days, ఒక 1 week ఆగు తర్వాత చేసేద్దాం అంటే ఇంకా ఈలోపు సర్లే అని చెప్పేసి మళ్ళీ వెయిట్ చేయడం స్టార్ట్ చేసిన. నేను చెప్పానంటే నాకు ఆల్రెడీ ఒకసారి పాకిస్తాన్ వీసా ఇష్యూ అయింది. సో మీరు చూసుకుంటే ఇండియాలో పాకిస్తాన్ వీసా వచ్చిన ఫస్ట్ బైకర్ నేనే ఇండియా మొత్తంలో కూడా. దానికి నేను ఎంత హార్డ్ వర్క్ చేసిన అనేది నాకు తెలుసు. సో ఆల్మోస్ట్ ఒక 8 months రైడ్ చేయకుండా ఏం లేదు, ఇంకా మొత్తం దీనికే ఈ రైడ్ కోసం అని చెప్పేసి నేను అంకితం చేసేసిన. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు పాకిస్తాన్ ఎంబసీ నుంచి అడిగిన, సార్ నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది, ప్లీజ్ నాకు వీసా ఇస్తే వెళ్తా అంటే మేము వీసా ఇవ్వలేమన్నారు. నాకు మైండ్ పోయింది ఒక్కసారి. నేను ఇన్ని రోజులు పడుతుందని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నా బైక్ యూఎస్లో ఉంది కదా, ఆ బైక్ మళ్ళీ తెచ్చుకోవాలి. నేను ఇన్ని రోజులు
అస్సలు పడుతుందని అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, కానీ ఇట్లా అయిపోయింది అనమాట. సో మీరు అనుకున్నట్టు 8 నెలల నుంచి నేనేం ఖాళీగా కూర్చొని ఏం చేయలేదు. నేను ఒకవేళ రైడ్ చేసుకొని ఏదైనా చేసుకున్నా కూడా నాకు ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయ్యేదే. బట్ లాస్ట్ నేను చెప్తున్నా కదా, నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే ఐ మీన్ లదాఖ్ రైడ్ తర్వాత అనుకోండి, లదాఖ్ రైడ్ చేసిన కదా నేను, దాని తర్వాత నుంచి యూట్యూబ్లో లోయెస్ట్ ఇన్కమ్ వచ్చిందంటే 8 నెలల్లోనే. ఎందుకంటే నేనేం వీడియోస్ అప్లోడ్ చేయలేదు, నా మైండ్లో అంతా ఇదే ఉంది. ఇంత అయితే అయిపోయింది అనమాట మ్యాటర్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోయి బైక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. మధ్యలో నేను ఆల్రెడీ వచ్చి స్టార్ట్ చేసి టాప్ బాక్స్ ఫిక్స్ చేసి వెళ్ళిపోయినా. సో ఈ రోజు అయితే మోటార్ బ్లాగ్ ఏం ఉండదు, జస్ట్ మీకు ఏంటంటే ఏం జరిగింది స్టోరీ అనేది చెప్తున్నా అంతే. సో ఇప్పుడైతే వెళ్ళిపోయి మనం బైక్ స్టార్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చేసి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకుందాం. అండ్ నేనైతే డ్రోన్లో అన్ని ఛార్జింగ్ పెట్టేసిన, వెనక మీకు కనిపిస్తుంది చేశారు కదా. అయ్యో ఇది నా ఫేస్ ట్రాకింగ్ ఉంది కాబట్టి కరెక్ట్గా నేను ఏం చూపించాలనుకుంటున్నాను రావట్లేదు. ఇది బైక్ని స్టార్ట్ చేద్దాం అండ్ బైక్ని కూడా మీకు చూపిస్తా. ఆల్మోస్ట్ మీరు బైక్ చూసి కూడా 8 నెలలు అయ్యి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇంకొక 20 మినిట్స్లో మనం అయితే వెళ్ళిపోతాం. ఒక టోల్ గేట్ వస్తుంది, అది దాటినాక మనం ఆల్మోస్ట్ ఇంకా ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఇంకో భరిస్తూ ఉంది. ఓకే, ఇంకా మనం అయితే బార్డర్ దగ్గరికి కూడా వచ్చేసినాం. అరే ఈయనెవరో నా ఫ్రెండ్ లెక్క కనిపించండి, అందుకే నేను ఆపి చూస్తున్నా ఆయనని. నాకు ఇక్కడ అటారీలో కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు బబ్బర్ షేర్. బాయ్ బాయ్. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 చెక్ పోస్టులు ఇండియన్ సైడ్, ఒక చెక్ పోస్ట్, మొత్తం ఒక 5 చెక్ పోస్టుల దగ్గర దాకా దాటాలనుకోండి. మొత్తం ఒక 5 చెక్ పోస్టులు. సో అటారీ విలేజ్ కూడా నేనైతే దాటేసిన. పాకిస్తాన్ జానా స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. నాకు ఇట్లా ఎస్కాట్ వచ్చారు కదా సైకిల్ మీద, మనల్ని డైరెక్ట్గా వెళ్ళనియర్ అనమాట. ఇట్లా ఎస్కాట్తోనే మనం వెళ్ళాలి. ఇమిగ్రేషన్ కస్టమ్స్ 2 కంప్లీట్ చేసేసుకోవాలి. नमस्ते। हैदराबाद से है। हाँ हैदराबाद। कौन सी है? बाइक BMW का। वाओ, कितने का है? 30 लाख। 13 lakh? 30 या 30 lakh? या। Wow. कानून कितना? ओके थैंक यू। भैया इधर एक फोटो खींच सकते हैं? इधर का इधर से सामने से खींच लो ना, ये गेट खुला इधर से या इधर से। उधर जैसे इधर लाइन के उधर। अलाउ नहीं है, आप थोड़ा आगे बना ले तो बेहतर, क्योंकि कैमरा लगा। ओके। ఈ వైట్ లైన్కి అవతల ఫోటో దిగుతా అంటే వద్దు, పర్మిషన్ లేదు, కెమెరాలో నుంచి మా సార్ వాళ్ళు చూస్తారని చెప్పేసారు. సో ఇంకా సైడ్ కన్నా ఆపేసి దిగుదామని చెప్పేసి ఈ గేట్ పక్కన ఈ బండి అయితే ఇప్పుడు ఇక్కడ పార్క్ చేసేస్తున్నాను అనమాట. సో అసలు ఇక్కడ నిలబడి మన దేశాన్ని చూస్తుంటే ఎంత బాగుందో చూడండి. మనది అక్కడ చూడడానికి భలే పెద్దగా కనిపిస్తుంది కదా, కూర్చొని మన పరేడ్ చూసేది. ఇక్కడైతే మాత్రం చాలా చిన్నగా ఉంది. సో ఇప్పుడైతే ఇంకా బైక్ ఇక్కడ పార్క్ చేసేసి ఎవరినన్నా కొన్ని ఫొటోస్ దిమ్మని చెప్పేసి అనాలా. నేనైతే ఒకటే ఫిక్స్ అయిపోయినా, హెల్మెట్ మొత్తానికి మన ఇండియన్ ఫ్లాగ్ పెట్టి రైడ్ చేయాలని చెప్పేసి పాకిస్తాన్ లో రైడ్ చేసిన ప్రతిరోజు. ఇంకా ఫొటోస్ దిగడం కూడా అయిపోయింది. మనం అయితే వెళ్ళి కస్టమ్స్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని వద్దాం పదండి. నాకైతే ఇప్పటికీ కూడా టెన్షన్ గానే ఉంది, మళ్ళీ అలౌ చేస్తారా లేదా అని చెప్పేసి. ఓకే, ఇప్పుడైతే ఇంకా మనం నెక్స్ట్ వెళ్ళి ఇమిగ్రేషన్ కస్టమ్స్ కంప్లీట్ చేసుకుందాం పాకిస్తాన్ సైడ్ లా. అభి హమ్ జాకే ఇమిగ్రేషన్ और कस्टम्स कंप्लीट करेंगे पाकिस्तान साइड में. అయ్యో ఇది ట్రాక్టర్ పోతుంది మొత్తం దుమ్ము మీద. సో ఇప్పుడైతే మనం పాకిస్తాన్ లోపలే ఉన్నాం. పాకిస్తాన్ గేట్ కూడా క్రాస్ చేసుకొని వచ్చేసినాం. అండ్ ఇది వచ్చేసి పాకిస్తాన్ ల్యాండ్ అనమాట. ఇంకా ఫస్ట్ ఇండియన్ బైక్